అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీకి ముమ్మర చర్యలు షురూ అవబోతున్నాయా? పీఆర్సీ 2025లో కమిటీ ఇచ్చి పే స్కేల్స్ ఆ పీఆర్సీ కమిషన్ ప్రకారంగా ఇస్తారా? 12వ పీఆర్సీ అమలయ్యేనా? సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. త్వరగతిన 12వ పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం ప్రాసెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. సో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. 12వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏపీటీఎఫ్ డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి జూలై 2023 నుంచి రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు మధ్యంతర వృత్తిని ప్రకటించాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ డిమాండ్ చేశారు. విజయవాడలో ఏపీటీఎఫ్ కార్యాలయం చెన్నుపాటి సింగరాజు భవన్లో ఏపీటీఎఫ్ సబ్ కమిటీ సమావేశం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెన్నుపాటి మంజుల అధ్యక్షతన మంగళవారం జరిగిందండి. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి కె భానుమూర్తి ప్రవేశపెట్టిన ఉద్యోగ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై సబ్ కమిటీ చర్చించింది. నూతన ప్రభుత్వం ఏర్పడి 6 మాసాలు గడిచినప్పటికీ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించే చర్యలు ఇప్పటివరకు చేపట్టలేదని రాష్ట్ర సబ్ కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాగే ఉద్యోగులకు ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ డిఏలను తక్షణమే ప్రకటించాలని, కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. సో 11వ పీఆర్సీ బకాయిలు కూడా ఏకమొత్తంలో ఒకేసారి ఉద్యోగులకు అందివ్వాలని, ఉద్యోగులు పెట్టుకుంటున్న ప్రావిడెంట్ ఫండ్ ఈపీజీఎల్ఏ రుణాలను సకాలంలో మంజూరు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు రోడ్డు మ్యాప్ ప్రకటించాలని, ప్రభుత్వ పాఠశాలని బలోపేతానికి ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేసింది. సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణమే 12వ పీఆర్సీకి సంబంధించి ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేయాలండి. సో 2023 జూలై నుంచి మనకి కొత్త పీఆర్సీ అమలవ్వాలి. సో దాని ప్రకారంగా మనకి జీతాలు అయితే చెల్లింపులు జరిగే విధంగా చూడాలండి. సో ఇకపోతే పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిల్ని తక్షణమే ప్రకటించాలని కూడా డిమాండ్లు చేయడం జరిగిందండి. సో కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రభుత్వం వెంటనే వీటికి సంబంధించి తగిన చర్యలు తీసుకొని ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి వారి యొక్క పెండింగ్లో ఉన్నటువంటి అన్ని బకాయిల్ని కూడా క్లియర్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.